ఆమె చెప్తున్న వాళ్ళ పేర్లతో మ్యాచ్ అవ్వట్లేదు. జరిగినప్పుడు తారుమారవుతాయి, 2 సంవత్సరాల తర్వాత తారుమారవుతాయి. ఇది వాస్తవం. మేము వివేకించినా మీకు నొప్పి కదా అమ్మా. ఇప్పుడు ఏమన్నా మర్డర్ జరిగింది అనుకోమ్మా, సాక్ష్యాలు 2 సంవత్సరాల తర్వాత తారుమారవుతాయి, అమ్మటినే అవుతాయా? ఏడన్నా ఏదంటే ఎక్కడ దొంగతనం జరిగింది అనుకోండి, 2017లో దొంగతనం జరిగితే 2019లో సాక్ష్యాలు తారుమారవుతాయా? జనసేన స్క్రిప్ట్ రాసిచ్చారా? అంటే మనకు అసలు ఆలోచించేటటువంటి ఐడియా కూడా ఏం రాదా? 2017లో సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఎప్పుడు 2019లో మాయమవుతాయి ఆధారాలు. అప్పుడు అసలు వాళ్ళకి పోక్సో చట్టంలో కేసు పెడితే 90 రోజుల దాకా బెయిల్ రాకూడదు. ఎట్లా 20 రోజుల్లో 5 రోజుల్లో వచ్చింది? SC ST కేసులో 20 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఎట్లా వచ్చింది? అక్కడ అధికారులందరినీ మీరు అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు? సుగాలి ప్రీతి గారు ఒక్క అంశం ఎత్తుతున్నారన్నారు కదా, మచ్చుమరిలో 5వ తరగతి చదివేటటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలా. ఏంటమ్మా మీరు మాట్లాడాలి మీ ప్రభుత్వం గురించి? మీ ప్రభుత్వం ఎంత నీచమైనటువంటి ప్రభుత్వం అనడానికి ఒక ఉదాహరణ కదా. ఒక నిమిషం అమ్మా, ఏనండి శవం ఎక్కడికి వెళ్ళింది మీరు చెప్పండి అమ్మా. మీరు రైట్ ట్రయల్ గా రావాల్సినవి వచ్చినాయి అన్నారు కదా. 2017లో మీరు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలా ఆమెకి? 2018లో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలా? 2019లో అధికారంలో దిగిపోయేదాకా ఎందుకు ఇవ్వాలా మీరు? ఆమెకు రావాల్సినటువంటి పొలము, లేదంటే ఆమె రావాల్సిన స్థలము, ఆమెకు రావాల్సినటువంటి ఉద్యోగం. మరి 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా. 2017 ఆగస్టులో జరిగింది, 2019 జూన్ దాకా మీరు అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు తల్లి గారికి ఎందుకు శాత కాలేదా మీకు? అప్పుడు ఎందుకు మీరు అడగలా? సార్ చాలా ఉన్నాయి. ఏదంటే నోటు దూల తగ్గిద్ది అంటుంది. పవన్ కళ్యాణ్ ఉన్నంత నోటు దూల ఈ దేశంలో ఎవరికైనా ఉంటుందా? నేనేమన్నా చెప్పులు తీసుకొని అంతా అన్నావా? ఎక్కడ తీసి చంపేస్తా అన్నావా? నొక్కి పెట్టి లేపి చంపేస్తా అన్నావా? ఏమన్నా నోరు తెరిస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా? పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఎవడన్నా కారు లో కూర్చొని వెళ్తాడు, మీ వాడు కారు మీద తైతక్కలాడి వెళ్తాడు. అసలు మనిషిగా కూడా ఎందుకు ఇంకా మళ్ళీ